ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాలు నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పొదుపు ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే కనిపిస్తుంది: ఇంధన వినియోగాన్ని తగ్గించడం, అనవసర ఖర్చులకు అరికట్టడం అనే విషయాన్ని ఇప్పుడు దేశ ప్రధాని కూడా అనేక సార్లు ఇప్పుడు ప్రజలకు హెచ్చరించారు. అలాగే వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. దీనిపై సమర్థిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని మళ్లీ ప్రజలకు తెలియజేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం వల్ల కేవలం సమయం ఆదా అవడమే కాకుండా రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతాయని ఆయన విశ్లేషించారు. లక్షలాది మంది వాహనాలపై రోడ్ల మీదకు రాకుండా ఇంటి నుండే పనిచేస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి దేశం నుండి తరలిపోయే విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది. అయితే కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ప్రభుత్వంలో కొన్ని శాఖల్లో కూడా పరిస్థితులకు అనుగుణంగా వర్క్ ఫ్రం హోమ్ అమలు చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశంపై ఆర్థిక భారం పడుతుందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను ప్రజలు ఓపికతో భరించాలని కోరారు. దేశం మొత్తం దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, పొదుపు ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. గతంలో కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ విధానం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా కుటుంబాలతో గడిపే సమయం కూడా పెరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదే పందాలో ఆలోచించి డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ సేవలు మరింత బలోపేతం చేయడం ద్వారా కార్యాలయాలకు ప్రజలు వచ్చే అవసరం లేకుండా చేయాలని భావిస్తున్నారు.